సాయంకాలము ఇంతవరకు మనం ధ్యానం చేస్తూ వచ్చినటువంటి వాక్య పరిచర్య మరలా పునర్విమర్శ లేకపోతే పునరాలోచన మనము చేయాలి అని తలస్తూ ఉన్నాం. కనుక ఒకవేళ 2 వారాలు 3 వారాలు అది మనకు పట్టొచ్చు. ఏమైతే ఇంతవరకు మనం జనవరి 14వ తారీఖు నుంచి ఆరంభించి నిన్నటి వరకు లాస్ట్ వీక్ వరకు మనం ధ్యానం చేస్తూ వచ్చిన వాక్య పరిచర్య విషయాలను మళ్ళీ మనం ఒకసారి రివిజన్ మనం చేసుకుందాం. ఇప్పుడు మనం 1-2 భాగాలు చదువుకుందాం రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 3వ వచనం. అందరము కలిసి మనం చదువుకుందాం. ప్రభు పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయన శోధించుటకు సూచక్రియ చూపమని అడిగిన సందర్భంలో ప్రభు వారికి ఇచ్చినటువంటి మరి జవాబును మనము చూస్తాం. 3వ వచనం ఒకటి మాత్రం మనం చదువుకుందాం. అందరము కలిసి చదువుకుందాం. ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలి వాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు అని. ఈ కాలముల సూచనలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయానికి మనం వద్దాం. ఇక్కడ కూడా 3వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 3వ వచనం. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడగును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా. ఇదే అధ్యాయంలో మరొక భాగం చూద్దాం. 32, 33 వచనాలు అందరము కలిసి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32, 33 వచనాలు అందరము కలిసి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలిసి కొనుడి అని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఏమైతే మేము ధ్యానం చేస్తూ వచ్చామో ఆ సంగతులు మళ్ళీ దయల తండ్రి పునర్విమర్శ చేసుకోబోతుంటుండగా సహాయం చేయము. ఆ సంగతులు మరలా మాకు జ్ఞాపకం చేయబడడం ద్వారా, ఈ రివిజన్ ద్వారా ఆ విషయాలన్నీ మా హృదయాలలో నాటబడినట్లు, భద్రం చేయబడినట్లు మీరే కృప అనుగ్రహించమని మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. పేతురు అన్నట్లు ఈ సంగతులను మీకు జ్ఞాపకము చేయొచ్చు, మీ మనసులను రేపవలనని ఇలాగా చేయుచున్నాను అని తాను చెప్పాడు. కాబట్టి బోధించిన ఒక విషయం, సంగతులు మరలా జ్ఞాపకం చేయడం మా జీవితాల్లో, మా హృదయాలు, మనసులను పురికొల్పడానికి, ప్రోత్సాహపరచడానికి అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సాయంకాలం దయల తండ్రి మరి 2-3 పాఠాలు మేము తిరిగి పునరాలోచించుకోబోతుంటుండగా మీరే సాయం చేయం. చాలామంది
ఈ విషయాలను నోట్ చేసుకున్న వారు ఉన్నారు. వారి నోట్స్ కూడా దగ్గర ఉంచుకొని ఈ విషయాలు మరలా తిరిగి చూడడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. జాగ్రత్తగా వినడానికి మీ కృప అనుగ్రహించం. ప్రార్థన మీరు ఆలకించం. మీ దయల హస్తాలకు మనం సమర్పించుకుంటూ యేసువారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పోయిన సంవత్సరం యెహోవా పండుగలు, యూదుల పండుగలు, తర్వాత ప్రభువుకు ఎవరైతే చెందారో అలాంటి వారి పండుగలు అని మనము 7 పండుగలు గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ తర్వాత నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం. ఈ నూతన సంవత్సరంలో మన వాక్య పరిచర్య కొరకై ఇందాక మనం చదివిన భాగాలే మనం ఆరంభంలోనే చదువుకున్నాం. 16వ అధ్యాయము 3వ వచనంలో కాలముల సూచనలను మీరు వివేచింపలేరు, కాలముల సూచనలు అనే విషయం అక్కడ మనం ఆరంభించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ సాయంకాలం ప్రభుచిత్తమైతే 1, 2, 3 పాఠములు, వాక్య పరిచర్యలు జనవరిలో దాదాపు 3 గురువారాలు మనం ధ్యానం చేసిన ఆ పాఠాలు ఒక్కసారి మళ్ళీ మనం రివిజన్ చేసుకుంటాం, పునర్విమర్శ చేసుకుంటాం. ఎవరైతే రాసుకొని ఉంటారో అలాంటి వారు మీ నోట్స్లు కూడా దగ్గర ఉంచుకొని మీరు తెప్పి చూడడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏదైనా మిస్ అయి ఉంటే ఆ తలంపులో విషయాలు మరలా నోట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఆదేశంలో శ్రద్ధగా వినాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. కాలముల సూచనలు అని అన్నప్పుడు ఏ కాలము అది? మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం, అందుకే మనం చదివాం. నీ రాకడగును యుగ సమాప్తికి సూచనలేవి అని. కనుక రాకడ కాలం, యుగ సమాప్తి కాలములకు సూచనలు అని. కాబట్టి కాలముల సూచనలు ఏ కాలాలు? యేసు ప్రభువుని యొక్క 2వ రాకడ, ఆ తర్వాత యుగ సమాప్తికి ఈ కాలాలకు సూచనలు అని శిష్యులు అడిగిన ప్రశ్నను మనము చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అందుకు సానుకూలంగా స్పందించి వారికి చాలా సంగతులు చెప్పాడు అని మనము వాక్యంలో చదువుతాం. తర్వాత మనం 3వ భాగం చదివాం. 24వ అధ్యాయము 32, 33 వచనాలు. ఇక్కడ అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి అని. కాబట్టి అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి అన్నాడు. కాబట్టి అంజూరపు చెట్టు అది ఒక సూచన అని ముఖ్యంగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుని వాక్యంలో కొన్ని చెట్లు ఉన్నాయి, ముఖ్యంగా 3 చెట్లు ఇశ్రాయేలీలకు సాదృశ్యమైనటువంటి చెట్లు అని. మనము న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 10, 11, 12 వచనాల కన్నా మనం వస్తే 13వ వచనం కూడా అక్కడ 3 చెట్లను మనం చూస్తాం. ఒకటి అంజూరపు చెట్టు, రెండవది ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు. ఈ 3 చెట్లు మనం చూస్తాం. ఇశ్రాయేల్ దేశంలో ఈ 3 చెట్లు, వాటి ఫలములు ఎంతో సమృద్ధిగా మనం చూస్తాం. తర్వాత ఈ 3 చెట్లు ఎవరికి? ఇశ్రాయేలుకు సాదృశ్యమైన మాట మనం చెప్పుకున్నాం. హోషేయ గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనానికి మనం వస్తే దేవుడు తన ప్రవక్త అయిన హోషేయ ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వారి పితరుల గురించి మాట అన్నాడు. మీ పితరులు నాకు అరణ్యంలో అంజూర పండ్లవలను, ద్రాక్ష పండ్లవలను దొరికిరి అని ప్రభువైన దేవుడు తన ప్రవక్త అయిన హోషేయ ద్వారా చెప్పడం మనము చూస్తాం. కాబట్టి అంజూరపు చెట్టును గూర్చిన సూచన. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడకు, యుగ సమాప్తికి ఎన్నో సూచనలు ఉన్నాయి.
అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి అతి ప్రాముఖ్యమైన సూచన అంజూరపు చెట్టును కూర్చిన సూచన అని. ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలీలకు సాదృశ్యము. కాబట్టి ఈ మాట మనం మర్చిపోవద్దు అని. సరే, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ విషయానికి మనం వస్తే, పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనము చూసినప్పుడు లేఖనములు అని అంటే ప్రవచనార్థమైన లేఖనాలు అని. కనుక పాత నిబంధన అలాగే కృత నిబంధనలో కూడా ప్రవచనాలు అనేటివి ఏంటి అని అంటే నెరవేరబోనటువంటి సంగతులు ముందుగా చెప్పడం. కాబట్టి దేవుడు తన ప్రవక్తలను పంపించి ప్రవక్తల ద్వారా ప్రజలకు చెబుతూ వచ్చాడు జరగబో సంగతుల గురించి అని. అయితే ప్రవచనాలు తర్వాత నెరవేర్పు అనేది మనం అర్థం చేసుకోవాలి. పండుగల గురించి ధ్యానం చేసినప్పుడు ఆ పండుగలు వాటి మూలము చరిత్ర అనేది ఒక భాగంగా చూసాం. అయితే పండుగల గురించి ముందుకు మనం చూస్తే భవిష్యత్తుకు ప్రవచనములు వాటి నెరవేర్పు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించి ప్రవచనాలలో మనం చూస్తాం. కాబట్టి ప్రవచనార్థమైన లేఖనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించి బహు చక్కగా విశదపరుస్తున్నాయి. ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరధారిగా లోకానికి రావడం, ది ఫస్ట్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ విషయాన్ని మనం ప్రవక్తల గ్రంథాల్లో చూస్తాం. అసలు అది ఆది కాండం నుంచి కూడా మనకు తేటగా అర్థమవుతుంది అని. ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు ఆకాశం ముందు జ్యోతులను నిర్మించాడు. నిర్మించినప్పుడు అవి కేవలం వెలుగు ఇవ్వడానికి, రాత్రి పగలు వేరుపరచడానికి కొరకు మాత్రమే కాదు. అక్కడ మీరు తర్వాత చదవండి, అది కాలములను సూచనల కొరకును దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు. ఆ ప్రకారం మనం వెళితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో నుంచి తూర్పు దేశ జ్ఞానులు వచ్చి యెరూషలేమునకు, మేము ఆయన నక్షత్రాన్ని మేము చూచాం అని అన్నారు. వీ హ్యావ్ సీన్ హి స్టార్. దాని ద్వారా వారికి అర్థమైంది ఏంటి? యూదులకు రాజుగా పుట్టబోతున్నాడు ఒక ఆయన పుట్టాడు అని. కాబట్టి ఇలాగ మనం ఆది కాండం 1వ అధ్యాయం నుంచి మనం చూస్తే పాత నిబంధన గ్రంథాలన్నింటిలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ, శరీరధారిగా లోకంలో జన్మించే రాకడను గురించి మనం చూస్తాం. అలాగే యెషయా గ్రంథం 7వ అధ్యాయం, ఇంకెన్నో మరి లేఖనాలలో మనం చూస్తాం. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించినటువంటి ప్రవచనార్థమైన లేఖనాలు కూడా మనకు సమృద్ధిగా దేవుని వాక్యంలో మనకు ఉన్నాయి. పేతురు అపొస్తలులు అన్న మాట మనం జ్ఞాపం చేసుకున్నాం. 2వ పేతురు 1వ అధ్యాయము 19, 20, 21 వచనాలలో అక్కడ పేతురు అపొస్తలులు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. కాబట్టి ఆ వాక్యం అంటే ఆ ప్రవచనార్థమైన వాక్యం దేని గురించి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడను గురించి అంటే ప్రవచన వాక్యం అది. కనుక యేసు ప్రభువుని యొక్క రెండవ రాకడను గురించి కూడా మరి ఎన్నో వాక్యాలు ఇటు పాత నిబంధనలను అటు క్రొత్త నిబంధనలో కూడా మనము చూస్తాం. నిజమే. కాబట్టి మొదటి రాకడ ప్రవచనార్థమైన లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అదే ప్రవచనార్థమైన లేఖనాలు రెండవ రాకడను గురించి కూడా మనకు సమృద్ధిగా గ్రంథంలో ప్రభు తన ఆత్మ ద్వారా లిఖితం చేసి మనకు అనుగ్రహించాడు. మనకు తేటగానే అర్థమవుతుంది అని. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడం అనేది నిశ్చయంగా అది ఎంతో సంతోషదాయకమైన విషయం. అవును, యేసయ్య కూడా ఆ విషయాన్ని గురించి చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కనుక 21, 22 వచనాలలో, ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు, ప్రలాపిస్తున్నారు, కానీ నేను వస్తాను, నేను మిమ్మల్ని చూస్తాను, అప్పుడు మీ దుఃఖం
మీ ప్రలాపం పోతుంది, మీ సంతోషిస్తారు మీరు, మీ సంతోషం ఎవడు మీ యొద్ద నుంచి తీసివేయలేడు అని యేసయ్య చెప్పాడు. నిశ్చయంగానే ప్రస్తుతం మనమున్న ఈ లోకం మనం గమనిస్తే యేసుప్రభు వారికి రెండవ రాకడ భవిష్యత్తు ఇంకా రాలేదు. ఈ ప్రవచనార్థమైన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి యొక్క రెండవ రాకడకు వచ్చిన ఈ వాక్యం, ఈ లేఖనాలు ఇంకా నెరవేరవలసింది. అయితే ఈ వాక్యాలు ఆయన రెండవ రాకడకు వచ్చి మనకు చెప్పడం అనేది నిశ్చయంగా మనకెంతో సంతోషదాయకమైనది, ఆదరణతో కూడింది, ఆశీర్వాదకరమైనది, మనకెంతో ధైర్యమును ప్రోత్సాహమును నింపేదిగా మనకుంది. యేసయ్య అందుకే చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలలో, యేసయ్య వెళ్ళిపోతుంటే శిష్యులు వారు ఎలాగ ఉన్నారో అర్థం చేసుకున్న, ప్రభు మీ హృదయంలో కలవరపడనీకుడి, వెరవనీయకుడి అని చెప్పి ప్రభు వెంటనే తన రాకను గురించి మాట్లాడాడు. నిశ్చయంగా రక్షణ లేని వారైతేనేమి, ఈరోజు రక్షించబడిన దేవుని ప్రజలైన మన జీవితాల్లో కూడా అనేకమైన సందర్భాల్లో ఆ రకాలైన ఆందోళనలు, భయాలు, తొందరలు, తొట్టుపాట్లు, అవసరాలు, సమస్యలు, వ్యాధులు, బాధలు, ఇలాంటి మరి అతలాకుతలమయ్యేటి పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడ అనేది, అంతేకాదు శత్రువు అని కార్యాలన్నీ బహు విపరీతంగా నేడు భూమి మీద ప్రజల్లో జరుగుతున్న ఈ దినాలలో వీటన్నిటినీ పటాపంచలు చేసేందుకై ప్రభువైన క్రీస్తు రాకడ అనేది ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయమే. తరువాత మనము చూచాం ప్రభువైన యేసుక్రీస్తు వారికి రెండవ రాకడ ఎప్పుడు అనే విషయానికి మనం వస్తే, ఎప్పుడు అనేది ఖచ్చితంగా వాక్యంలో మనం చెప్పలేము. కానీ అందుకనే రాకడకు సూచనలు చెప్పాడు. మనం ఇందాక మత్తయి సువార్త 24వ అధ్యాయం 32-33 వచనాల్లో చదివినప్పుడు 32వ వచనం చివరిలో అంజూరపు కొమ్మ లేద్దాయి చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఉన్నారా మాట? అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడను గూర్చి ఫలానా సంవత్సరం, ఫలానా మాసం, ఫలానా రోజు అని చెప్పలేదు. కానీ అయితే ఆయన రాకడ సమీపంగా ఉన్నదనడానికి కొన్ని సూచనలు ప్రభు చెప్పాడు. అందుకే 33, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనడి అని చక్కని జవాబు ఇచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక మనం మొదటి వాక్య ధ్యానంలో 3వ తలంపుగా మనం ధ్యానం చేసింది ఏంటి అని అంటే, యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ ఎప్పుడు అనేది ప్రభు ఇచ్చిన సూచనల ద్వారా మనకు తెలియపరిచాడు అనేది మనం ఎరుగుతాం. మనం ఆ సందర్భంగా కొన్ని లేఖనాలు చూసాం. ఇందాక నేను మీకు జ్ఞాపం చేశాను. అలాగే లూకాసు వార్త 21వ అధ్యాయం 25-33 వరకు అలాంటి కొన్ని వాక్యాలు మనము చూసాం. తర్వాత మరొక తలంపు మనం చూసాం. ఏంటి అని అంటే, సూచనలు చాలా చెప్పాడు. ఇవన్నీ మీరు చూడగా ఆయన ద్వారం దగ్గరనే, ఆయన సమీపంలోనే ఉన్నాడని మీరు తెలుసుకోండి. మంచిదే చెప్పాడు. అయితే 32-33 వచనాలలో ఒక ముఖ్యమైన సూచనను గురించి ప్రభు చెప్పాడు. అంజూరపు చెట్టు చిగురించడం మీరు చూడగా. కాబట్టి ఇది అంజూరపు చెట్టును గూర్చిన సూచన అనేది మనము ఇందాకనే ఆరంభంలో చెప్పుకున్నాం. కనుక ఆ అంజూరపు చెట్టును గూర్చిన సూచన చాలా ప్రాముఖ్యమైనది, అతి ప్రాముఖ్యమైనది. ఒకవేళ చాలా సూచనలు మనకుండేటటువంటి మరి వనరులను బట్టి మనం సరిగా అర్థం చేసుకోలేమేమో, కానీ అది కొన్ని సూచనలు తేటగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. అందులో అంజూరపు చెట్టును గూర్చిన సూచన ఒకటి అని. ఈ అంజూరపు చెట్టును గూర్చి ఇందాకనే మనం చెప్పుకున్నాం. అది ఇశ్రాయేలీలకు సాదృశ్యము అని. అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు అని. సరే, ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు విషయమై మనము వస్తే కనుక మన రెండవ పాఠంలో మనం వచ్చినప్పుడు మనము ఆ అంజూరపు చెట్టు ఇశ్రాయేలీలకు సాదృశ్యమని మొదటి పాఠంలో చెప్పుకున్నాము. తర్వాత రెండవ పాఠానికి మనం వచ్చినప్పుడు
ఆ అంజూరపు చెట్టు ఎవరికి సూచన ఆ ఇశ్రాయేలు యొక్క ఉత్పత్తిని మనము ధ్యానం చేశాం. మీకు అది గుర్తుండాలి, మీ నోట్స్ కూడా మీరు చూసుకుంటే కనుక ఇశ్రాయేలు జనాంగం యొక్క ఉత్పత్తి, జననము, వారి అంకురార్పణము అనే విషయాన్ని 2వ పాఠంలో మనం తలంచాం. ఇప్పుడు ఎక్కడ ఆరంభమైంది అనే విషయానికి మనం వచ్చినట్లయితే కనుక మనము అబ్రాహామును జ్ఞాపకము చేసుకున్నాం. దేవుడు అబ్రాహామును పిలిచాడు. మనం ఎరుగుదాము ఆది కాండములో, ఇందాక మనం పాట పాడాము. దయచేసి ఆది కాండము 11వ అధ్యాయము 10వ వచనం. ఆది కాండం 11వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ దయచేసి మీరు గమనించండి. 11వ అధ్యాయం 10వ వచనం. షేము వంశావళి ఇది. ఇక్కడ నోవహు కుమారులు 3 జలప్రలయం తర్వాత, ఆ 3 ఎవరు అంటే షేము, హాము, యాపెతు అనువారు 3. కనుక ఈ 3లో నుంచే భూమి మీద మళ్ళీ జనములు విస్తరించాయి, వ్యాపించాయి. ఆ విషయాన్ని మనం తలస్తూ వచ్చాం. ఆ సందర్భంగా ఆ 11వ అధ్యాయం 10వ వచనం నుంచి మనము క్రిందకు వచ్చినట్లయితే 26వ వచనం వరకు మనం వస్తే కనుక 26వ వచనంలో తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును కనెను అనే మాటను మనం చూస్తాం. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రాహామును నాహోరును కన్నాడట అనే మాట. అంటే ప్రభువైన దేవుడు ఆయన తన వాక్యంలో తెలియపరిచినట్లు ఇక్కడ 10వ తరము వారు కనుక నీ 10వ తరము వారు కనుక వారు ఎవరు అనేది మనం చూస్తే షేము నుంచి మనం గమనించినప్పుడు 10వ తరం అబ్రహాము వస్తాడు అని నోహుతో ప్రభువైన దేవుడు ఆ విషయాన్ని చెప్పాడు. ఆ విషయాన్ని చెప్పిన తర్వాత మనం లెక్క పెట్టుకుంటే షేము నుంచి 10వ తరం అబ్రహాము వస్తాడు అని. అప్పుడు 11వ అధ్యాయము 27 నుంచి 32 వరకు దేవుడు అబ్రహాములకు ప్రత్యక్షమయ్యాడు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత 12వ అధ్యాయము మనం గమనించినప్పుడు 1-2 వచనాలలో 3వ వచనంలో దేవుడు అబ్రాహామును అక్కడి నుంచి పిలవడము మనము చూస్తాము అని. కాబట్టి నోవహు యొక్క 10వ సంతతి అబ్రహామును దేవుడు మెసొపొతేమియాలో నుంచి పిలిచాడు. దానికి నేను ఇప్పుడు వాక్యం జ్ఞాపం చేశాను. 11వ అధ్యాయము 10వ వచనం నుంచి 26 వరకు, తర్వాత 12వ అధ్యాయం కొన్ని వచనాలు జ్ఞాపం చేశాను. ఇదే విషయాన్ని స్టెఫను అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము 23వ వచనంలో మనకు చెప్పడం మనము చూస్తాం. కనుక మహిమల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ తేటగా అంటాడు, మన పితరుడైన అబ్రహాము కల్దీయుల దేశంలో మెసొపొతేమియా కాపురం ఉన్నప్పుడు అని. మెసొపొతేమియాను గురించి మనం చూసాం. అది ఇరాక్లో ఉంది. ప్రస్తుతం ఇరాక్లో ఉన్నటువంటి ఒక ప్రాచీనమైనటువంటి పట్టణం అది మెసొపొతేమియా అని అంటారు. అసలు మెసొపొతేమియా అనగా అర్థం ఏంటి? అది 2 పదాల కలయిక అని. అది కూడా మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయమే. ఏమిటి అది అంటే మెసొపొతేమియా అంటే బిట్వీన్ 2 రివర్స్, 2 నదుల మధ్య అనేది. మెసొపొతేమియా అనే పదానికి అర్థం ఏంటి? అసలు ఆ స్థలానికే పట్టణానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే
ఆ పట్టణం 2 నదుల మధ్యలో ఉంది. ఆ 2 నదులు ఒకవైపు యూఫ్రటీసు, ఇంకొక వైపు టైగ్రిస్. ఈ 2 నదులకు మధ్యలో ఉన్న కారం చేత దానికి మెసొపొతేమియా అని అన్నారు. అది ఎక్కడుంది అని కొంతమంది అంటూ ఉంటారు. అది ప్రస్తుతం ఇరాక్ అని పిలువబడుతున్నటువంటి ఆ దేశమే, అందులోనే ఉంది అనేది మనం విన్నాం. సరే, ఇప్పుడు ఆ 2వ పాఠంలో అక్కడి నుంచి మనం మరొక తలంపుకు వచ్చాము. ఏంటి అని అంటే 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు 1వ వచనంలో రమ్మని పిలిచాడు. మనం ఎరుగుదాం 11వ అధ్యాయము 8వ వచనంలో అబ్రాహాము ఆ పిలుపునకు విధేయత చూపి అన్నమాట. అంటే దేవుడు కల్దీయుల దేశంలో మెసొపొతేమియాలో ఊరు అనే స్థలము నుంచి అబ్రాహామునకు ప్రత్యక్షమై దేవుడు అబ్రాహామును పిలిచాడు అని. రెండవది, అబ్రాహాముని పిలిచినప్పుడు అబ్రాహాము ఏం చేశాడు? 12వ అధ్యాయం 4వ వచనం ఆదికాండములో మనం చూస్తాం. అబ్రాహాము వెళ్ళెను. చూడండి అన్నమాట, అబ్రాహాము వెళ్ళాడు అంటే అబ్రాహాము పిలుపును విధేయత చూపి బయలుదేరాడు. పౌలు కూడా ఆ విషయాన్ని గురించి వ్రాస్తూ హెబ్రీల్ ప్రత్యేక 11వ అధ్యాయంలో తాను ఎక్కడికి వెళ్ళవలనో తెలియకే తాను బయలుదేరాడు, వెళ్ళాడు అనే విషయాన్ని చూస్తాం. అయితే 12వ అధ్యాయం 5వ వచనంలో ఆదికాండంలో అబ్రాహాము బయలుదేరినప్పుడు తానేం పేదవాడు కాడు. ఒకవేళ ఆ దేశాన్ని విడిచిపెట్టి ఇంకో దేశానికి పోవడానికి, ఎందుకంటే అలాంటి సందర్భాలు బైబిల్లో కూడా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తుంటాం, ఏదైనా కరువు వచ్చిందంటే వలస వెళ్తూ ఉంటారు. ఒకవేళ అబ్రాహాము అలాగా వలస వెళ్ళినవాడా? రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే బెత్లెహేములో యూదయ దేశంలో కరువు వచ్చిందని చెప్పి ఎలీమెలెకు నయోమి తన 2 కుమారులతో కూడా మోయాబుకు వెళ్ళారు. అలాగే వెళ్తున్నాడు అబ్రాహాము? కాదు. 12వ అధ్యాయము 5వ వచనంలో చివరి భాగం, తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని పోయాడు. చాలా ఆస్తి ఉంది. అంతేకాదు చాలామందితో కూడా అబ్రాహాము బయలుదేరాడు అనే విషయం ఇక్కడ మనం చూస్తాం. సరే, ఆ తర్వాత 3వ తలంపుకు మనం వచ్చాము. 2వ పాఠంలో ఏమిటి అని అంటే దయచేసి 15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనానికి రండి. మరియు ఆయన ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో ఉండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, ఆ తర్వాత 18వ వచనం చదువుదాం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అని యూఫ్రటీస్ నది వరకు ఈ దేశముననగా. తర్వాత 21వ వచనం చివరి భాగం, అబ్రహాముతో నిబంధన చేసెను. ఆ దినమందే అబ్రహాముతో నిబంధన చేశాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి 2వ పాఠంలో 3వ తలంపు మనం ఏం జ్ఞాపం చేసుకున్నాము అంటే, ఇలాగా బయలుదేరి వచ్చిన అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను మనము జ్ఞాపకం చేసుకున్నాము అని. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. కాబట్టి అబ్రహాం యొక్క నిబంధన, ఇందాక మనం పాట పాడాం, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన అది ఏమాత్రమును రద్దుపరచను అని ప్రభువైన దేవుడు చెప్పాడట. సరే, దానికి మళ్ళీ వస్తాం. దేవుడు నిబంధనను చేశాడు అనే విషయం 3వదిగా 2వ పాఠంలో మనము జ్ఞాపకము చేసుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత మనం ఏంటి ఆ నిబంధన అనే విషయానికి మనం వస్తే, ఎలాంటిది అనే విషయానికి మనం వస్తే కనుక రండి, ఒక వచనం మనం జ్ఞాపం చేసుకుందాం. అంటే పోయిన పాఠంలో మనం జ్ఞాపం చేసుకున్న వచనమేది 105వ కీర్తన గ్రంథము 105వ అధ్యాయము. దయచేసి గమనించండి. 105వ కీర్తన గ్రంథం 5 నుంచి 12 వచనాల వరకు మనకు ఉన్నాయి. తర్వాత మీరు చూడండి. ఇప్పుడు 8వ వచనం చదువుతున్నాను. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను
ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసి కొనెను. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. తర్వాత నిబంధన ఏంటి దేవుడు చేశాడు అని అంటే 11, 12 వచనాలు, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచి ఉన్నాడు అని. కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు నేను ఇచ్చేదను. అది దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. కనుక అలాగా ప్రభువైన దేవుడు నిబంధన చేశాడు. ఆయన నా నిబంధన మీరేవాడు ఏమాత్రం కాదు అని మనము పదే పదే చెప్పుకుంటూనే ఉన్నాము అని. సరే, ఇప్పుడు ఈ అబ్రహాము నిబంధన అనేదానికి మనం వస్తే కనుక, అబ్రహాము నిబంధన దేవుని దేశం యొక్క ఒక రాజ్యాంగము. కనుక అబ్రహామిక్ కవెనెంట్ ఏంటి, అబ్రహాం యొక్క నిబంధన అనేది మనం చూస్తే కనుక దేవుని దేశం యొక్క అది ఒక రాజ్యాంగం. ప్రతి దేశానికి కాన్స్టిట్యూషన్ అంటూ ఉంటుంది అని. కనుక దేవుడు అబ్రహామునకు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి ఆ దేశం, అంతేకాదు భవిష్యత్తులో మనం చూస్తే దేవుని రాజ్యము అందు విషయమైనటువంటి రాజ్యాంగం మనము చూస్తాం. ఈ నిబంధన ఆ దేవుని దేశం యొక్క రాజ్యాంగము, ఆ రాజ్యాంగములో 3 దివ్యమైన వాగ్దానాలు ఉన్నాయి. అదే 2వ పాఠం ముగింపులో మనం చెప్పుకున్నాం. ఏంటి ఆ 3 దివ్యమైన వాగ్దానాలు? రండి దయచేసి ఆదికాండం మరలా 12వ అధ్యాయానికి మనం వద్దాం. 1వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం దయచేసి చూడండి. నేను మధ్యలో చదువుతున్నా. నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని ప్రభువైన దేవుడు అనడం మనం చూస్తాము. 12వ అధ్యాయము ఆదికాండం 1వ వచనంలో ప్రభువైన దేవుడు ఆ దేశమును తనకు ఇస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. క్రిందకు మనం వచ్చినట్లయితే కనుక రండి, కింద భాగాన్ని మనం వస్తే 7వ వచనం, యెహోవా అబ్రాహామును ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా. అందుకని ఈ అబ్రాహాము నిబంధన దైవదేశం యొక్క రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో 3 చక్కని వాగ్దానాలు. అందులో మొదటిది దేశమును దేశమును కూర్చిన అంటే ఆ భూమిని కూర్చిన ది ప్రామిస్ ఆఫ్ ది ల్యాండ్ అనేది మనము చూస్తాం. అది ఇంకా కొన్ని వాక్యాలు నేను మీకు జ్ఞాపం చేశాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో 3-5 వచనాలు కూడాను. తర్వాత 2వ వాగ్దానం ఇక్కడ మనము చూస్తాం. 12వ అధ్యాయం 3వ వచనం చూడండి దయచేసి. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం, నిన్ను దూషించు అని చెప్పించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించమని అబ్రాహాముతో అనగా. కనుక ఇక్కడ దేవుడు అబ్రాహాముతో మాట్లాడేటప్పుడు భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని. తర్వాత మనము ఈ దేశాన్ని గురించి మాట్లాడేటప్పుడు 7వ వచనంలో ఒక పదం గమనించండి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదను. సంతానము కాబట్టి దేశమునకు వచ్చిన వాగ్దానం మాత్రమే కాదు మొదటిది. 2వది సంతానములకు వచ్చిన వాగ్దానం చేశాడు, ది ప్రామిస్ ఆఫ్ డిసెండెంట్స్. కనుకనే మనం ఎరుగుదాం అబ్రాహాం యొక్క సంతానాన్ని గురించి మనం గమనిస్తే అబ్రాహాము ఇస్సాకు, ఇస్సాకు యాకోబు, యాకోబు 12 మంది ఇశ్రాయేలీలను. అంతేకాదు ఆ 12 మంది ఇశ్రాయేలీలో కేవలం యాకోబు యొక్క సంతానం 12 మంది కుమారులను గురించే కాదు,
అందులో నుంచి రాబోనటువంటి అబ్రాహాము సంతానం గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారము ఆ సంతానము క్రీస్తు అని పౌలు అపోస్తలుడు బహు స్పష్టంగా వ్రాయడం మనం చూస్తే అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి వాగ్దానం మనకు తేటగా అర్థమవుతూ ఉంది అని. సరే, మనము అక్కడి నుంచి మనం ఇంకొక వాగ్దానానికి మనం వెళ్ళినట్లయితే కనుక 12వ అధ్యాయంలో మరలా చూస్తాం మనం. ఆదికాండం 12వ అధ్యాయం దయచేసి గమనించండి. 12వ అధ్యాయము ఆదికాండము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. కాబట్టి దేవుడు ఆశీర్వాదమును గుర్చినటువంటి వాగ్దానం చేశాడు అని. ఆశీర్వాదం కనుక ఈ ఆశీర్వాదాన్ని గురించి మనం గమనించినట్లయితే ఏమిటి ఆశీర్వాదం? నీ సంతానమునందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అన్నప్పుడు కేవలం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానమైన ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, భూలోక వంశములన్నీ కూడా ఆ సంతానమునందు అన్నప్పుడు ఇందాక 2వ ఆశీర్వాదంలో సంతానం క్రీస్తు అని చెప్పుకున్నాం. కాబట్టి దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని ఎలాగ నెరవేర్చాడో మనకు తెలుసు. తర్వాత 3వదిగా ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడాడు. భూలోక వంశములన్నీ అంటే ఇశ్రాయేలుతో కూడా భూమి మీద ఉన్న ఆ సకల వంశములు కూడా ఆశీర్వాదాన్ని పొందుతారు. ఏమిటి ఆశీర్వాదము అని మనము అపొస్తలుడైన పేతురు అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో మాట్లాడేటప్పుడు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుంచి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాడు అని అన్నాడు. పేతురు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడాడు. ఆ తర్వాత మనం వస్తే ఆ పేతురు 10వ అధ్యాయంలో అన్యులతో మాట్లాడాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని గురించి మనం పౌలు అపోస్తలుల తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో వ్రాస్తూ ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అని అనడం మనం చూస్తే ఇది భూలోకంలో ఆశీర్వాదాలు మాత్రమే కాదు, పరలోక విషయంలో ఆత్మ, ది స్పిరిచువల్ బ్లెస్సింగ్. అక్కడ దాదాపు 7 చూస్తాం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో. కానీ ఒకటి నేను జ్ఞాపకం చేస్తే అదేమిటో కాదు, విమోచనము, రిడమ్షన్, పాపక్షమాపణ, విమోచనం. కాబట్టి అది ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఏంటి అని అంటే ఒక వ్యక్తి తన జీవితంలో పాపక్షమాపణ, విమోచనం పొందడమే. యేసయ్య లోకానికి వచ్చిన ఉద్దేశం మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఖచ్చితంగా ఆ మాటే చెప్పాడు. ఏమని? మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకును వచ్చాడు అన్నాడు. సరే, ఇప్పుడు 2వ పాఠం. ఇట్లో ఈ 3 వాగ్దానాల గురించి మనం చూసి ముగించాం. కాబట్టి మీరు మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను, జ్ఞాపం తెచ్చుకోవాలి వాటన్నిటి. కాబట్టి ఆ 3 వాగ్దానాల్లో మొదటిది అంటే అబ్రహాము నిబంధన, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. ఆ నిబంధన దేవదేశం యొక్క రాజ్యాంగము. ఆ రాజ్యాంగంలో చక్కని 3 దీవెన వాగ్దానాలు మనం చూస్తాం. ఆ 3 వాగ్దానాలు దేశమునకు వచ్చిన వాగ్దానం, ప్రామిస్ ఆఫ్ ది ల్యాండ్. 2వది ప్రామిస్ ఆఫ్ ది డిసెండెంట్స్, సంతానానికి వచ్చిన వాగ్దానం, ఆ సంతానం క్రీస్తే. ఆ తర్వాత 3వది ఆశీర్వాదం వచ్చిన వాగ్దానం, ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఏంటి అని అంటే అది విమోచనము అనే విషయాన్ని. ఆ తర్వాత 2వ పాఠం మనం ముగించాం. ఇప్పుడు మనం 3వ పాఠానికి మనం వచ్చినట్లయితే కనుక అబ్రహాము ఎలాగా ఆ దేశమును తాను స్వతంత్రించుకోగలిగాడు అనేది మనం తలస్తూ వచ్చాం. రండి ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము ఈ 3వ పాఠం మనం ధ్యానం చేసేటప్పుడు ఎట్లు అబ్రహాము దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశమును
అంతేకాదు తర్వాత సంతానాన్ని, తద్వారా ఆశీర్వాదాలు తాను ఆశీర్వదించబడమే కాదు భూలోకవంశములను ఆశీర్వదించబడడానికి కారణమయ్యాడు అనే విషయం మనం 3వ పాఠంలో మనం చూసాం. అందుకని ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయానికి మనం వద్దాం. ఈ పాఠంలో 4 బలిపీఠములను అబ్రహాము కట్టాడు అనే విషయాన్ని మనం చూచాం. ఒక వింతైన విధానంలో ఆ వింతైన ఆయన వాడాను, కానీ ఒక చక్కని దైవిక విధానంలో అబ్రహాము ఆ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకున్నాడు. ఈ రోజుల్లో మనం గమనిస్తే మనకంటే వెనకటి రోజుల్లో స్వతంత్రించుకోవడానికి మనుషులు ఏం చేస్తారు? యాకోబు పత్రికలో భక్తుడు యాకోబు 4వ అధ్యాయంలో చక్కగానే వ్రాశాడు. మీరు ఆశపడతారు, మీరు కావాలని కోరతారు, కానీ మీకు దొరకదు. మీరు పోట్లాడతారు, యుద్ధాలు చేస్తారు, నరహత్య చేస్తారు, కానీ మీకు దొరకదు. అంటే ఏదైతే పొందాలని ప్రయత్నం చేస్తారో, స్వతంత్రించుకోవాలని ప్రయత్నం చేస్తారో, దానికోసం మనుషులు ఏం చేస్తారు అనేది ఆ యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో భక్తుడు యాకోబు రాసిన మాటలో మనకు అర్థమవుతుంది. అయితే అబ్రహాం అలాగా చేసిన వాడు కాడు. మరి అబ్రహాం ఎలాగా చేశాడు అనేది రండి. ఆదికాండం 12వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయము 6వ వచనం దయచేసి గమనించండి. 12:6. అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి అని. అబ్రహాము షెకెమునందలి ఒక స్థలం దాకా దేశ సంచారం చేశాడు. అబ్రహాము సంచారము చేశాడు అనే మాట గమనించి, అబ్రహాము సంచారం అంతా ఎలాగుంది అని అంటే పౌలు అపోస్తలులు చెప్పిన ఒక వచనం నేను మీకు జ్ఞాపం చేస్తాను. ఒకవేళ ఆ 3వ పాఠంలో నేను మీకు ఆ వచనం జ్ఞాపం చేయలేదేమో. 2వ కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే పౌలు చెప్పిన మాట అబ్రహాము జీవితానికి చక్కగా వర్తిస్తుంది. ఏంటి ఆ మాట అంటే, మనం వెలిచూపును బట్టి నడుచుకుని వారం కాము, మనం విశ్వాసం ద్వారానే నడుచుకొనుచున్నాము అని. వాకింగ్ బై ఫెయిత్. కాబట్టి అబ్రహాము ఆ దేశ సంచారం చేసేటప్పుడు అటు విశ్వాసం ద్వారానే అబ్రహాము దేశంలో సంచారం చేశాడన్న సంగతి మనకు తేటగా అర్థమవుతూ ఉంది అని. మనం తర్వాత కూడా వచ్చినట్లయితే హెబ్రీ పత్రికలోని అబ్రహామును గురించి, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గురించి పౌలు రాయడం మనం చూస్తాం. ఆ తర్వాత 11వ అధ్యాయంలోనే చివరి భాగానికి మనం వచ్చినప్పుడు వారు విశ్వాసం ద్వారా రాజ్యాలను వారు జయించారట. కాబట్టి అబ్రహామ్స్ వాక్ ఆఫ్ ఫెయిత్ హ్యాడ్ మేడ్ హిమ్ కాంకరింగ్ ది ల్యాండ్. దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశమును అబ్రహాము విశ్వాసం ద్వారా నడుచుకోవడమే తాను సంపాదించుకున్నట్లుగా, తాను స్వాధీనం చేసుకున్నట్లుగా, స్వతంత్రించుకున్నట్లుగా చేసింది అని. ఇప్పుడు అబ్రహాం యొక్క జీవితంలో విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు ఆదికాండం 2 దయచేసి 12వ అధ్యాయం 12వ అధ్యాయము ఆదికాండం 7వ వచనం. యెహోవా అబ్రహామును ప్రత్యక్షమై నీ సంతానముకు నీ దేశం ఇచ్చిదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అబ్రహాము యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు. నేను మీకు ఈ 3వ పాఠంలో ఈ 4 బలిపీఠముల గురించి నేను మీతో పంచుకొని ఉన్నాను. కాబట్టి అందులో మొదటి బలిపీఠం. ఈ 4 బలిపీఠములు అనేటప్పుడు 4 స్థలాలను కూడా మీరు ముఖ్యంగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయగోరుతూ ఉన్నాను. మొదటి బలిపీఠం కట్టినప్పుడు 12వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన అబ్రహాము 6వ వచనానికి మనం వస్తే మోరే దగ్గున్న సింధూర వృక్షమునకు చేరెను. ఎక్కడుంది అది? 6వ వచనం. అబ్రహాము షెకెమునందలి ఒక స్థలం దాకా. షెకెము అనే మాటను మనం చూస్తాం. కాబట్టి 6, 7 వచనాలలో. కాబట్టి మొట్టమొదటి బలిపీఠం అబ్రహాం ఎక్కడ కట్టాడు అని అంటే
షెకెములో కట్టాడు. అదే 7వ వచనం చివరి భాగంలో, ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు. కనుక ఫస్ట్ ఆల్టర్ అబ్రహాం బిల్ట్ ఇన్ షెకెం. షెకెములో అబ్రహాము మొట్టమొదటి బలిపీఠమును కట్టాడు అనేది మనం చూస్తాం. ఈ దినాలలో ఆ షెకెము మరి అరబ్స్ అంతా కూడా దాన్ని నబుల్స్ అని పిలుస్తారు, NABLUS. పోయినసారి కూడా నేను జ్ఞాపకం చేశాను. అంటే ప్రస్తుత దినాలలో షెకెముకు, మనం ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి పటం చూస్తే కూడా ఈ పదం ఉంటుంది, షెకెం అనే పదం ఉండదు, ఈ పదం ఉంటుంది. కాబట్టి నబులస్, NABLUES అని. ఇప్పుడు దయచేసి గమనించండి, ఈ షెకెము దగ్గర అబ్రహాము బలిపీఠం కట్టాడు. కనాను దేశంలో ఉంది ఆ షెకెం, అక్కడ బలిపీఠం కట్టాడు. అయితే ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంగతి నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. అంటే కొన్నిసారి జ్ఞాపం చేసిందే. అది 33వ అధ్యాయము ఆదికాండంలో. అక్కడికి తర్వాత ఎవరు వచ్చారో తెలుసా? రండి, ఆదికాండం 33వ అధ్యాయం. 33వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు మనం చూస్తాం. ఈ 18 నుంచి 20 వచనాలకు వచ్చినప్పుడు 18, అట్లు యాకోబు పద్దన్రాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షెకెమను ఊరికి, మనకు తెలుసు యాకోబు మరి హారానుకు వెళ్ళిపోయాడు, పద్దన్రాముకు వెళ్ళిపోయాడు. అంటే ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను, అబ్రహాము షెకెముకు వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు, బయలుదేరాడు? 11వ అధ్యాయము చివరి వచనంలో హారానులో కాపురం ఉన్నాడు పద్దన్రాము. హారాన్ అదే, అక్కడి నుంచి షెకెముకు వచ్చినట్లే ఇప్పుడు యాకోబు ఇక్కడి నుంచి పంపబడిన వాడే దాదాపు 20 సంవత్సరాలు వారి మేనమామైన లాబానింట హారాన్లో ఉండి అక్కడి నుంచి బయలుదేరి షెకెముకు వచ్చాడు. అవును, షెకెముకు వచ్చినప్పుడు యాకోబు ఏం చేశాడట? 20 వచనం, అక్కడ ఒక బలిపీఠం కట్టించాడు. కాబట్టి అబ్రహాము బలిపీఠం కట్టిన ఆ స్థలంలో, ఆ షెకెములో యాకోబు ఒక బలిపీఠం కట్టడం మనం చూస్తాం. అయితే మనం విశేషంగా గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే, యాకోబు దానికి పేరు పెట్టాడు. ఆ రోజు అబ్రహాం పేరు పెట్టలేదు, కానీ యాకోబు దానికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు, అంటే ఇస్రాయేలు దేవుడే దేవుడు. కనుకనే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేల్ దేవుడు, పితరుల దేవుడు. కాబట్టి ఈ బలిపీఠానికి ఉన్నటువంటి ఒక విశేషం ఏంటి అని అంటే, వారు దేశాన్ని స్వతంత్రించుకోవడం అనేది కాదు, దేవుణ్ణి వారి దేవునిగా, దేవుని ప్రజగా వారు చేయబడమనే ఆశ్చర్యమైన అనుభవం ఇక్కడ మనం చూస్తాం. సరే, అది మొదటి బలిపీఠం. తర్వాత 2వ బలిపీఠం కట్టాడు అబ్రహాము. దయచేసి రండి, ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పున కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పున్న హాయికిని మధ్యను గుడారం వేశాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఈ 2వ బలిపీఠం అబ్రహాం ఎక్కడ కట్టాడు అని అంటే బేతేలు అనేది మనం చూస్తాం. ఇప్పుడు బేతేలు అంటేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ 12వ అధ్యాయంలో బేతేలు, దానికి బేతేలు ఇంకా పేరు పెట్టవలే. ఆ తర్వాత ఆదికాండం 28వ అధ్యాయం మళ్ళా యాకోబును గురించిన సందర్భమే. 13 నుంచి 15 వచనాల వరకు మనం వస్తే కనుక, ఈ పద్దన్రాముకు పారిపోయేటప్పుడు దేవుడు ఆ రాత్రి కల్లో ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడినప్పుడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అక్కడ ఏం చేశాడో తెలుసా? ఒక రాయి నిలబెట్టి నూనె పోశాడు. పోసి ఏమని చెప్పాడు? ఇది తర్వాత దేవుని మందిరము అవుతుంది అని అన్నాడు. కాబట్టి ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. కనుక బేతేలు అనగా దేవుని మందిరము అనేది మనం చూస్తాం. ఆదికాండం 28వ అధ్యాయం 13 నుంచి, తర్వాత 15వ వచనం, 19వ వచనం. మరియు అతడు ఆ స్థలమునకు
బేతేలను పేరు పెట్టెను. బేతేలు అని. కాబట్టి అబ్రాహాము బేతేలులో బలిపీఠం కట్టాడు. ఇప్పుడు ఈ బేతేలు అని అంటే ఏంటంటే దేవుని మందిరం. ఇందాక మొదటి బలిపీఠం కట్టిన షెకెములో యాకోబు స్థలానికి, ఆ బలిపీఠానికి ఏమని పేరు పెట్టాడు అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు, ఆ దేవుడు ఇక్కడ మనం చూస్తే కనుక దేవుని మందిరము అంటే దేవుని మందిరాన్ని గుర్చినటువంటి బయలుపరుపు ఇక్కడ మనం చూస్తాం, ప్రత్యక్షతను మనం చూస్తాం. రెండవ బలిపీఠం దేవుని మందిరం బేతేలు. సరే, ఆ తర్వాత ఇది మనసులో పెట్టుకోండి. మూడవ స్థలానికి మనం వెళ్దాం. అది మూడవ స్థలం ఏమిటి అనేది మనం గమనించాం. మూడవ బలిపీఠం ఏంటి అనేది మనం గమనిస్తే రెండు దయచేసి ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం. ఇందాక మనం 12లో చూసాం 2 బలిపీఠాలు. ఇప్పుడు 13వ అధ్యాయం మనకు వచ్చాం. 18వ వచనం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర సింధూరు వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఆ మాట దయచేసి గమనించండి. మూడవ బలిపీఠం ఎక్కడ కట్టాడు అని అంటే హెబ్రోన్లో కట్టాడు అని. హెబ్రోన్కు ఒక ప్రాముఖ్యత ఉంది, చాలా ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత కాలంలో మనం హెబ్రోన్ విషయానికి కన్నా వస్తే కనుక 2వ సమూయేలు గ్రంథం 2 దయచేసి 2వ అధ్యాయం 11వ వచనం. 2వ సమూయేలు 2వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ దావీదు హెబ్రోనులో ఏలుబడి చేసిన విషయాన్ని మనం చూస్తాం. 11వ వచనం. దావీదు హెబ్రోన్లో యూదా వారి మీద ఏలిన కాలమంతా 7 సంవత్సరములు 6 మాసములు అని. కాబట్టి దావీదు ఏలాడు హెబ్రోన్లో. కనుకనే ఈ హెబ్రోన్లో అబ్రాహాం బలిపీఠం కట్టడం మనం గమనిస్తే చాలా ఆశ్చర్యం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఏలుబడి, దావీదు సింహాసనం, అది మనకు తేటతెల్లం చేయబడుతుంది ఈ 3వ బలిపీఠంలో. అంటే దావీదు ఏలుబడి చేయడం అనే కాదు. లూకా 1వ అధ్యాయంలో మరియమ్మతో గాబ్రియేలు ఆ ప్రభువైన క్రీస్తును గురించి చెప్పేటప్పుడు సర్వోన్నతులైన దేవుని కుమారుడు అనబడతాడు, తన తండ్రి అయిన దావీదు యొక్క సింహాసనం తనకి ఇవ్వబడుతుంది అని చెప్పడం మనం చూస్తే ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రాజరికాన్ని మనకు చూపిస్తుంది. 3వ బలిపీఠం కట్టిన స్థలం కనుక హెబ్రోను అనేది 3వ బలిపీఠం 13వ అధ్యాయం. తర్వాత 4వ బలిపీఠానికి మనం వస్తే ఆదికాండం 22 దయచేసి 2వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం. 22వ అధ్యాయము ఆదికాండం 2వ వచనం దయచేసి గమనించండి. దేవుడు అబ్రాహామును ప్రత్యక్షమై ఏమన్నాడు? అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమును వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. అబ్రాహాము ప్రత్యక్షమై తన కుమారుడిని ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పేటప్పుడు ఒక స్థలాన్ని చూపించాడు. నేను నీకు చూపించబోబు ఆ దేశాన్ని వెళ్ళు, ఆ పర్వతంలో ఒకదాని మీద పర్టికులర్గా ఫలానా దాని మీద నీవు నీ కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించు. అప్పుడు అబ్రాహాం ఏం చేశాడంటండి? ఆదికాండం 22వ అధ్యాయం చెప్పాడు తన పనివారికి 5వ వచనంలో. ఆ తర్వాత రండి దయచేసి క్రిందకు మనం వెళితే అబ్రాహాం అక్కడ 9వ వచనం. అలాగున వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాం అక్కడ బలిపీఠమును కట్టి, ఇది 4వ బలిపీఠం. అబ్రాహాము బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి
తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద ఉంచాను. ఇది 4వ బలిపీఠం. ఈ 4వ బలిపీఠం ఎక్కడ కట్టాడు అబ్రహాము అనే విషయానికి మనం వస్తే యెరూషలేములో కట్టాడు. అందుకనే ఈ 22వ అధ్యాయంలో కుమారునితో ఒక మాట అన్నాడు, అది గొర్రెపిల్లని యెహోవాయే చూసుకుంటాడు అని. అంటే యెహోవా ఈరే అని. యెహోవా ఈరే అనేది ఈరే అంటే యెహోవాయే చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ఆ తర్వాత యెరూషలేం అనే పేరు, యెరు అనగా ఈరే, ఈరే అన్న యెరు అనగా ఒకటే. ఈరే అంటే ఊరు, యెరు అన్న కూడా ఊరే. ఈరే షాలేం, యెరూషలేం. ఆ షాలేం దగ్గర ఉంది కాబట్టి ఆ కొండ దిగువన షాలేం ఆ ప్రాంతం అంతా. అందుకనే తర్వాత దానికి ఈరే షాలేం. ఈ ఈరే షాలేముకు యెరూషలేముకు ముందు ఏం పేరుంది? దావీదు దాన్ని పట్టుకున్నప్పుడు దానికి యెబూసు అని పేరు అంతకుముందు. ఆ యెబూసునకు ఆ తర్వాత అబ్రహాము బలి అర్పించినందున యెహోవా ఈరే అని దాన్ని బట్టి ఈరే షాలేం అని పేరు పెట్టాడు. అదే యెరూషలేము అని. కాబట్టి 4వ బలిపీఠం అబ్రహాం ఎక్కడ కట్టాడు అనేది మనం గమనించినట్లయితే అబ్రహాము యెరూషలేములో బలిపీఠం కట్టాడు అని సూటిగా తేటగా. ఇప్పుడు దీని ప్రాముఖ్యత ఏంటో చూడండి దయచేసి. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం. రెండవ దినవృత్తాంతం 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళ ముందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక బలిపీఠమును కట్టనారంభించను. క్షమించండి, యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించను అని. వాస్తవానికి దావీదు కూడా బలిపీఠం కట్టాడు ఇక్కడ. అది మనం చూస్తాం ఆ తెగులు వచ్చినప్పుడు ఓర్నాను కళ్ళంలో. ఆ కళ్ళమే ఇప్పుడు ఈ కళ్ళం 2వ దినవృత్తాంతం 3. దేవుడు అదే చూపించాడు. కాబట్టి అబ్రహాము కట్టిన 4వ బలిపీఠం యెరూషలేము, దాని ప్రాముఖ్యత ఏంటి అని అంటే అక్కడే సొలొమోను తర్వాత దేవుని మందిరాన్ని కట్టాడు. దేవుడు చూపించాడు, దావీదు సిద్ధపరిచాడు, సొలొమోను కట్టాడు. ఇప్పుడు ఈ 4 బలిపీఠాలు చాలా దివ్యమైన సంగతులు మనకు బయలుపరుస్తున్నాయి. మొదటి బలిపీఠం షెకెం, యాకోబు అక్కడ బలిపీఠం కట్టి ఏల్ ఎలోహీ ఇశ్రాయేలు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఆ తర్వాత 2వ బలిపీఠం బేతేలు, బేతేలు ఏంటో కాదు దేవుని మందిరము అని చెప్పాడు. తర్వాత 3వ బలిపీఠాన్ని గురించి మనం చూస్తే హెబ్రోన్, దావీదు ఏలుబడి, అది యేసు ప్రభువు వారి ఏలుబడి మనం చూపిస్తుంది. ఆ తర్వాత 4వ బలిపీఠం చూస్తే యెరూషలేం, దేవుని మందిరం. కాబట్టి ఈ 4 బలిపీఠములను మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ సాయంకాలం నేను ముగించబోతాను ఈ రివిజన్. మొదటి 3 పాఠాలు ఈ బలిపీఠంలో కట్టిన 4 ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి. ఆ రోజుల్లో మనం వెళ్ళిన తర్వాత ఈ రోజుల్లో కూడా ఆ పదాలే వాడతారు. ఏంటి అని అంటే యూదయ సమరయ పర్వతం మీద, ఇన్ ది మౌంటైన్స్ ఆఫ్ జుడయ అండ్ సమరయ. మీరు బైబిల్లో, తెలుగు బైబిల్లో కొన్ని పటాలే ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ బైబిల్స్ ఉండేవాళ్ళు ఆ ఇశ్రాయేల్ దేశం పటాలు కన్నా మీరు చూస్తే ఆ పేర్లు కూడా మీకు గుర్తుకొస్తాయి. కనుక అబ్రహాము 4 బలిపీఠాలు కట్టిన ఆ స్థలాలు మీరు చూడండి మీ పటాలలో వెనక వైపున బైబిల్లో చూస్తే కనుక ఆ 4 స్థలాలు ఎక్కడున్నాయి అని అంటే యూదయ సమరయ పర్వతములలో ఉన్నాయి. అయితే ఈరోజు
దానికి ఏమని పిలుస్తున్నారు ఆ ప్రాంతం అంతటికి అంటే, ఆ ప్రాంతం అంతటిని వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తున్నారు. వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తున్నారు. వెస్ట్ బ్యాంక్. ఈ వెస్ట్ బ్యాంకు అనేటటువంటిది ఇశ్రాయేలీలు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఎప్పుడు? 1948 సంవత్సరంలో వారికి స్వాతంత్రం ఇచ్చారు. మనం ఈ తర్వాత చూడబోతాం. అప్పుడు 1967 సంవత్సరంలో వారు యుద్ధం చేసిన సందర్భంగా ఆ వెస్ట్ బ్యాంక్ అంతటిని కూడా వారు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు అని. కనుక ఆ రోజున అబ్రహాం బలిపీఠములు కట్టినటువంటి యూదయ సమరయ పర్వతాల ప్రాంతం ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్ అని పిలువబడుతున్న ఆ ఏరియా అంతా కూడా ఇశ్రాయేలీలు తమ స్వాధీనంలోనికి తెచ్చుకున్నారు అని. ఇప్పుడు అది వారి స్వాధీనంలో ఉంది. అది వారు మరి ఏలుతో పాలిస్తున్నటువంటి ప్రాంతముగా మనం చూస్తాం. కాబట్టి ఈ ప్రాంతం కనుక 1967లో జరిగినటువంటి యుద్ధంలో మిడిల్ ఈస్ట్ వార్ వీరు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు కూడా ఎలాంటిదిగా ఉందంటే ది మోస్ట్ కంటెస్టెడ్ ఏరియా. అంటే ఈ ప్రాంతం అంతా ఇశ్రాయేలు పాలస్తీన్లకు మధ్యలో చాలా వివాదాస్పదమైనటువంటి ప్రాంతముగా ఈరోజు కూడా ఉంటూనే ఉంది అని. సరే, ఇప్పుడు 3 పాఠాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కనుక ఈ 3 పాఠాలు మనం ముగింపుకు మనం వచ్చేటప్పుడు దీనిని బట్టి ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు అని అంటే, వారికి ఉన్న ఈ కన్విక్షన్ అంటే వారి హృదయంలో ఉండే ఒక నిశ్చయిత, ఒక ఒప్పుదల ఏంటి అని అంటే, దేవుడు మాకు ఇది స్వాస్థ్యంగా ఇచ్చిన దేశం, మా పితరులకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశం, ప్రాంతం ఇదంతా. కాబట్టి ఆ ఒప్పుదల మీద వారు ఆధారపడి ఆ నిశ్చయత కలిగిన వారే వారు ఏమాత్రం కూడా యుద్ధములు చేయడానికి వెనక తీయకుండా యుద్ధములు చేస్తున్నారు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి. అవును, ఒకప్పుడు అసలు లేదు, అయితే ఇప్పుడు అది వారి ఆధీనంలోకి వచ్చింది. ఈరోజు వారి ఆధీనంలో ఉన్నంతగా మనం గమనించినట్లయితే ఈ అంజూరు చెట్టు ఏ కాడికి వచ్చింది అనే విషయాన్ని మనకు తేటగా అర్థమవుతుంది అని. కాబట్టి వారు చేసే పోరాటంలో యుద్ధములు ఇవన్నీ కూడా ఈ వారికి ఉన్నటువంటి ఈ ఒప్పందం అంటే ఒప్పుదల, ఈ నిశ్చయత, వారి హృదయంలో ఉండే ఈ అష్యూరెన్స్ని బట్టే వారు యుద్ధాలు చేస్తారు కూడా. వారు ఏమి వెనక తీయరు. కాబట్టి పూర్తిగా అదంతా వారి స్వాధీనం తెచ్చుకొని ఆ దేశంలో దేవుని ఉద్దేశాలన్నీ అంటే, నేను ఈ రివిజన్లో ఈ 3వ పాఠంలో జ్ఞాపం చేసిన 4 ప్లేసెస్ కన్నా మనం గమనించినట్లయితే, ఒకటి ఇశ్రాయేలు దేవుడే దేవుడు, అది ప్రపంచమంతటికి తెలియబడాలి అక్కడి నుంచే. రెండవది దేవుని మందిరం, అది కనుక అక్కడే దేవుని మందిరం ఉంది. ఒకవేళ దేవుని మందిరం అనేది ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే, ఒకవేళ సంఘము ఆ తర్వాత కూడా యాకోబు ఇంకోసారి మళ్ళీ ప్రత్యక్షమైనప్పుడు బేతేలు కాదు ఏల్ బేతేల్ అని పేరు పెట్టడం చూస్తే బేతేలు దేవుడు అన్నాడు. అంటే దేవుడు ఒక్క ఇశ్రాయేలు దేవుడే కాదు, ఆ దేవుడు బేతేలు దేవుడు అన్నప్పుడు ఈజ్ గోయింగ్ టు బి ది గాడ్ ఆఫ్ మెనీ నేషన్స్. అది అందుకే అబ్రాహాములో ఆ నిబంధనలో ఆ మాట కూడా నేను మీకు చెప్పా, భూలోక వంశములన్నీ అని. కాబట్టి ఏల్ బేతేల్ అది చూపిస్తుంది, బేతేల్ ఏల్ బేతేల్. ఆ తర్వాత 3వ బలిపీఠాన్ని గురించి మనం చూసినప్పుడు హెబ్రోన్ అంటే దావీదు ఏలుబడి చేసింది. అయితే దావీదు కుమారుడైన ప్రభువైన క్రీస్తు శాశ్వతంగా ఏలుబడి చేయబోతున్నటువంటి సంగతి లూకాసు వార్త 1వ అధ్యాయం 35 నుంచి మనం చూస్తాం. మనం ధ్యానం చేస్తూ వచ్చిన ఈ పాఠాలలో 1000 ఏళ్ళు పరిపాలన అక్కడ. అంతేకాదు ఆ తర్వాత శాశ్వతంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏలుబడిని గురించి మనం చూస్తాం.
కానీ 3వ బలిపీఠం అబ్రహాం కట్టాడు, గమనించారా? హెబ్రోన్. 4వ బలిపీఠం యెరూషలేం. ఈరోజు యెరూషలేం దేవుని మందిరాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఒకప్పుడు ఆ మందిరం ఉంది, మళ్ళీ వస్తాం మనం దానికి జానంలో. అయితే యెహెజ్కేలు మందిరం ఉండబోయేటువంటి స్థలం అది. అబ్రహాం బలిపీఠం కట్టాడు యెరూషలేంలో. ఆ యెరూషలేంలో సొలొమోను మందిరం కట్టాడు. ఆ సొలొమోను మందిరం కట్టిన ఆ యెరూషలేం, ఆ మందిరం లేదు, తర్వాత మందిరం ఇప్పుడు ఏదో ఉండే అది కూడా పోయింది. ఆ తర్వాత ఒక మందిరం కట్టబడాలి. ఆ మందిరం ఏంటి అంటే యెహెజ్కేలు గ్రంథం చివరి 8వ అధ్యాయంలో ఉండే మందిరం. 48వ అధ్యాయం చివరి వచనంలో ఏమని రాయబడిందండి అంటే, నాటి నుండి ఆ స్థలం యెహోవా ఉండు స్థలము అని పేరు. జెహోవా షామా అని. కాబట్టి అది జరగబోతుంది కనుక అది 1000 ఏళ్ళు మందిరమే కాదు, శాశ్వతంగా ఉండబోయే మందిరం కనుక అది 4వ బలిపీఠమును మనము చూస్తాం. అందుకనే ఈ ప్రాముఖ్యమైన సంగతులు ఒక్కసారి మళ్ళీ నేను మీకు జ్ఞాపం చేశాను. అయితే ముగింపులో ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం ఒక్కటి నేను మీకు జ్ఞాపం చేస్తాను. రండి, ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. దేవుడు అబ్రాహాముతో ఏం చెప్పాడో చూడండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు అని. తమది కాని పరదేశమందు నివసించి అనేటువంటి మాట మనం చూస్తాం. కనుక ఈ దేశాన్ని అంటే ఇప్పుడు కాదు నేను చెప్పేది, అబ్రాహాం దగ్గరికి వెళితే మనం అది ధ్యానం చేసుకున్న విషయం. కనుక అబ్రాహాముతో దేవుడు ముందే చెప్పాడు. అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడు అబ్రాహాంకు స్వాస్థ్యంగా ఇచ్చాడు ఆ దేశం. అయితే దేవుడు అబ్రాహాంతో చెప్పాడు తమది కాని పరదేశమందు వారు నివాసం చేయడానికి వెళతారు అని 13వ వచనంలో. అది ఎలాగ వెళ్ళారు అనే విషయాన్ని మనకు తెలుసు. ఆదికాండం 46వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1 నుంచి 7 వచనాల వరకు మీకు జ్ఞాపం చేస్తున్నాను. 2 లేఖనాలే గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం, ఆదికాండం 46వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు. అప్పుడు ఎంతమంది వెళ్ళారు? యాకోబు తన కుటుంబం అంతటితో కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడే మనం 3వ పాఠం ముగించేశాము. తర్వాత 4వ పాఠం నుంచి ఒకవేళ వీలు పడితే మరొక వాక్య పరిచయంలో మనం ఇంకా 4-5 పాఠాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అంటే తిరిగి మళ్ళీ జ్ఞాపం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ సాయంకాలం మొదటి పాఠం నేను మీకు జ్ఞాపం చేశాను. కనుక సూచనలు ప్రభువైన యేసుక్రీస్తు వారిక రాకడ విషయంలో కనుక ప్రవచనార్థమైనటువంటి లేఖనాలు, ఆయన మొదటి రాకడకు వచ్చి ఆయన 2వ రాకడకు వచ్చి ప్రవచనార్థమైన లేఖనాలు, అంతేకాకుండా ఆయన ఎప్పుడు వస్తాడు అన్న విషయానికి వచ్చినటువంటి సూచన, అనేకమైన సూచనలో ఒక సూచన అంజూరపు చెట్టును వచ్చిన సూచన అని నేను మీకు జ్ఞాపం చేశాను. తర్వాత ఈ అంజూరపు చెట్టు అయిన ఇశ్రాయేలు జనాంగం వారిని గురించి 2వ పాఠంలో జ్ఞాపం చేసుకున్నాము. కనుక వారి యొక్క జననము, వారి యొక్క ఉత్పత్తి ఎలాగా అని అంటే దేవుడు అబ్రాహామును పిలిచాడు. కాబట్టి అబ్రాహాము లోపలి వెళ్ళిపోయాడు. ఆ రోజు దేవుడు అబ్రాహాముతో నిబంధన చేశాడు. తర్వాత అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన మేరకు నమ్మకస్తున్న దేవుడు. కాబట్టి అబ్రాహాముతో చేసిన నిబంధనలో ఆ 3 ప్రాముఖ్యమైన మాటలు చూచాము. 1 3 ఆశీర్వాదాలు మనం చూసాం. ఆ 3 ఆశీర్వాదాలు దేశంలోకి వచ్చిన వాగ్దానం, 2వది సంతానానికి వచ్చిన వాగ్దానం, 3వది ఆశీర్వాదానికి వచ్చిన వాగ్దానం మనం చూసాం. తర్వాత 3వ పాఠంలో అబ్రాహాం ఎట్లా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడనే విషయాన్ని గురించి మనము చూసాం. కాబట్టి ఇప్పుడు ఆ అంజూరు చెట్టు అయిన ఇశ్రాయేలు జనాంగం అబ్రాహాం సంతానం చివరికి 15వ అధ్యాయం 13వ వచనంలోను, 46వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లోనూ మనం చూసినట్లయితే ఈ ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తుకి ఎలా వెళ్ళిపోయింది అనే విషయం మనం దేవుడు అబ్రాహాంతో చెప్పాడు.
ఆ ప్రకారం ఆదికాండం 46:1-7 వరకు వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఈ ద్రాక్షావల్లి లేకపోతే ఈ అంజూరపు ఈ మొక్క, తర్వాత ఈ ఒలివ చెట్టు ఐగుప్తు దేశాన్ని వెళ్ళిపోయింది. కాబట్టి ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షావల్లిని తీసుకుని వచ్చావు. అది నెక్స్ట్ పాఠాల్లో కొన్ని ఉన్నాయి, అది మనం తర్వాత చూద్దాం. కాబట్టి మీరు ఇంతకుముందు ధ్యానం చేస్తూ వచ్చిన విషయాలు ఈరోజు ఊరికి రివిజన్ ఇదే సంగతులు మళ్ళీ నేను మీకు జస్ట్ జ్ఞాపం చేస్తూ వచ్చాను. కాబట్టి జ్ఞాపకంలో ఉంచుకొని వాటిని తలంచి చదివి ఆ ప్రకారం మనం ఇంకా ఆత్మ ద్వారా నేర్పించబడి ఆత్మీయంగా మనం మేలు పొందాం. మనమే కాదు, ఇతరులతో అనేకులతో పంచుకోవడం ద్వారా అనేకులు కూడా ఆశీర్వాదం మేలు కలిగజేసే వారంగా మనం ఉందాం. ప్రార్థన చేసుకోండి.